గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇది ఈ రోజు ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన, జనగణన జరగాలి, తప్పకుండా 42% రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారో దాన్ని జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ బిల్లు ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలట. ముస్లింలను ఎందుకు తీసేయాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళను తీయమని చెప్పే హక్కు నీకెక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన హైదరాబాద్ లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత మరి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, 4వ సారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి, నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను. ఇక నాకు తెలిసి బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో గాలికో ధూళికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు. శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ అయి ఉండి కూడా ఈరోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు. అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చెయ్యాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ ఆఖరులో గల లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి మరి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు బీసీలను కానీ మరి అణగదొక్కే ప్రయత్నం చేస్తే రెట్టింపు వేగంతో వాళ్ళు మళ్ళీ పైకొస్తారు. మళ్ళీ మీ ముందట నల్ల చట్టాల తరఫున ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడామో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా మేము పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు. ఎందుకంటే మొన్న మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి ముందట మనం తెలంగాణ బీసీ గణన ప్రజెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మరి ఎంపీలందరూ కూడా
వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది. ఇది తెలంగాణలోనే ఎందుకు జరగాలి, మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు జరగకూడదు, కాబట్టి మేము కూడా గొంతు విప్పుతాము, మా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కులగణన జనగణన జరగాలని పోరాటం చేస్తాము. కాబట్టి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దీనికి తప్పనిసరిగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పోరాటం చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ఈ 42% రిజర్వేషన్ కోసం బీజేపీ తల వంచాల్సిందే, తప్పనిసరిగా ఈ యొక్క కులగణన జనగణన జరగాల్సిందే, రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఇయ్యాల్సిందే, బీసీలను 42% మనకు అధికారం దక్కాల్సిందే, అన్నింటిలో కూడా దక్కాల్సిందే. మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. దీనికి వేదిక మీద ఉన్న హేమీలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇతర పార్టీల ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈ రోజు వచ్చి మనకు మద్దతు చెప్పిపోతా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఇదే ఊపుతోటి, ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతోటి తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా మన నాయకుడు మహేష్ అన్న ఈ రోజు ఆయన ఒక బీసీ బిడ్డకు ఈ రోజు మనకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అదే బీజేపీ వాళ్ళు పిసిసి వాళ్ళ ప్రెసిడెంట్ ను బీసీని తీసి ఈ రోజు ఓసీని ఇచ్చిండ్రు. మరి బండి సంజయ్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నీకు అన్యాయం జరిగింది, ఈ రోజు నువ్వెందుకు మాట్లాడటం లేదు అని అడుగుతా ఉన్నా. ఆర్ కృష్ణయ్య ఎక్కడ పడితే అక్కడ బీసీ గురించి మాట్లాడినోడు ఈ రోజు అంటే ఇది సైంటిఫిక్ గా జరగలేదు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే నీకు ఎంపీ పదవి వచ్చింది, నీ ఎంపీ పదవి నువ్వు దక్కించుకోవాలి కాబట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడావు. మరి ఇన్ని సంవత్సరాల నీ పోరాటం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిని ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ చేసి మా బీసీలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ఈ రోజు మహేష్ అన్న నాయకత్వంలో మేము బీసీలందరం కూడా తలెత్తుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి బీజేపీ కూడా తన చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన సమయం వచ్చింది, తప్పకుండా చూపించాలి. చూపించకపోతే చూపించే వరకు కూడా మేము వేటాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా ఇదే ఐక్యమత్యంతో ముందుకెళ్ళి 42% రిజర్వేషన్ ను సాధించే వరకు కూడా పట్టు వదలొద్దు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బీసీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.